సజీవుడైన లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో, సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామములో, విశ్వమును పరిపాలించుచున్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ఆయన శక్తి కలిగినటువంటి నామమును బట్టి మనము రక్షించబడి ఉన్నాం. ఆయన వెలుగు, ఆయన సువార్త ప్రకాశము మన మీద సమృద్ధిగా ప్రకాశించునుగాక. మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము ఒక విశిష్టమైనటువంటి అధ్యాయం. ఒక దేశము ఎలాగూ ప్రభుత్వమును నిర్వహించాలి, కొనసాగించాలి, పరిపాలన కలిగి ఉండాలి అన్నటువంటి విషయంలో చాలా విషయాలు మనము ఈ యొక్క 27వ అధ్యాయములో మనం చూస్తాము. 27వ అధ్యాయము ఒకవైపు ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి భారతదేశం యొక్క ప్రభుత్వ పరిపాలన విధానం, మరొక వైపు మనము చూసి పెట్టుకుంటే వాటి యొక్క ప్రస్తుతము ప్రభుత్వాల యొక్క మూలాలు వాక్యములో ఉన్నట్టు మనకు కనపడుతున్నాయి. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు భారతదేశ రాజ్యాంగము అనేక దేశాల రాజ్యాంగాలను దృష్టిలో పెట్టుకొని మరియు మన దేశ పరిస్థితులకు అనుకూలంగా రాయబడినటువంటి ఈ రాజ్యాంగమునకు మునుపు అనేక విషయములలో బ్రిటిష్ వారు మన దేశానికి చాలా సిస్టమ్స్ పరిచయం చేశారు. ఆ బ్రిటిష్ వారికి అంతకుముందు ప్రపంచాన్ని ఏలినటువంటి రోమా ప్రభుత్వము వారికి పరిచయం చేశారు. రోమా ప్రభుత్వమునకు ముందే ఉన్నటువంటి గ్రీకులు కానీ, గ్రీకు ప్రభుత్వము, గ్రీకు రాజ్యము, సామ్రాజ్యమునకు ముందు మాదియా పర్షియన్లు కానీ, మాదియా పర్షియన్స్కు ముందు బబులోనీయులు కానీ, బబులోనీలకు ముందు అషీరియులు, ఐగుప్తియులు, ఫిలిస్తీయులు. ఆ కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలకు పరిపాలన, దేశ సంరక్షణ, దేశ అభివృద్ధి విషయాలపై అనేక విషయాలు వారికి బోధించి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. దేవునికి వందనాలు. దీనిలో మనం మొట్టమొదటిగా చూస్తే 1వ వచనంలో, మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము 1వ వచనంలో, జన సంఖ్యను బట్టి ఇశ్రాయేలీయుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అను వారి లెక్కను గూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. ఇక్కడ సహస్రాధిపతులు, శతాధిపతులు వీరు ఎవరు అంటే సైనిక నాయకులు, సైన్యాన్ని నడిపించేటటువంటి వారు. ఒక దేశానికి సైన్యము చాలా అవసరము. అప్పటి నుండే 3000 సంవత్సరాల క్రిందటే ఒక దేశానికి ఒక క్రమబద్ధమైనటువంటి సైన్యము ఉండేటటువంటిది. ఆ సైన్యమును కూడా ఎవరు సైనికులుగా ఉండాలి, ఏ వయస్సు వారు ఉండాలి, ఎంత పని చేయాలి అన్నటువంటివి కూడా మనము ఈ వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ప్రతి నెల 24,000 మంది, 24,000 మంది ప్రతి నెల వారు ఆ దేశాన్ని కాపాడుటలోను, శత్రువుల నుండి తమ దేశాన్ని కాపాడుకునుటలోను, శత్రువు యుద్ధంకి వచ్చినప్పుడు యుద్ధం చేయుటలోను సిద్ధంగా ఉన్నటువంటి వీరు. ఇట్లా ప్రతి నెల 24,000 మంది, 12 నెలలు
12 ఇంటూ 24,000 మంది, దాదాపుగా 2,88,000 ఆర్మీ. నాకు తెలిసి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సమయానికి అంటే ఇస్రాయేలీలు ఎంతమంది ఉండవచ్చు? ఐ డోంట్ నో. లెక్క పెట్టారు. అంటే చాలా మంది ఉండవచ్చు. కానీ ఒక్కొక్క ఇంతమంది ఒక్కొక్క నెల 24,000 మంది నేను అనుకుంటున్నాను. చాలా ఆ నంబర్ చాలా ఎక్కువ. సోల్జర్స్ అనేటువంటి నంబర్ చాలా ఎక్కువగా ఉన్నటువంటిది. 2,88,000 మంది. మన భారతదేశము స్వతంత్రం వచ్చినప్పుడు అంతకుముందు నుంచే మన దగ్గర సైనికులు ఉండేవారు. స్వతంత్రం వచ్చిన సమయంలో మన భారతదేశ సైనిక సంఖ్య 4 లక్షల మంది ఉండేటటువంటి వారు. ఇప్పుడు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యములో ఒక దేశాన్ని పరిపాలించుటలో సైనికులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. సైనిక దళము. చూడండి, తర్వాత మనము కొన్ని వచనాలను పరిశీలిస్తే 25వ వచనంలో ఇదే 27వ అధ్యాయము 25వ వచనంలో, రాజు బొక్కసముల మీద ఆదియేలు కుమారుడైన అజ్మానేత నియమింపబడెను. అయితే పొలములలోను, పట్టణములలోను, గ్రామములోను, దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. ఇక్కడ దీనికి ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్స్, గ్రామాలలో ఫైనాన్స్ మినిస్టర్స్. ఇప్పుడు మనకు కూడా మన దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఇప్పుడు మనకు గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఉన్నట్టు, ఆ కాలంలో 3,000 సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క రాజు దగ్గర ఉండి ఫైనాన్స్ మొత్తాన్ని మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి నియమించబడుట, మరియు చుట్టూ గ్రామాలు ఉంటాయి కదా, గ్రామాలలో కూడా ఆ ఖజానా మీద నాయకులు ఉండేటటువంటి వారు. మనం నివసిస్తున్నటువంటి స్టేట్ కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. సో ఆ విధంగా ఆ క్రమాన్ని ఆ కాలంలోనే వాళ్ళు కలిగి ఉన్నారు. 26, 27 చూడండి. పొలములో పనిచేయు వారి మీదను, భూమి దున్ను వారి మీదను కేలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ఇప్పుడు పొలాలకు సంబంధించినటువంటిది ఏంటిది? అగ్రికల్చర్ మినిస్టర్. సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్, స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్. తర్వాత 27వ వచనంలో, ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమియు ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసము నిలువ చేయు కొట్ల మీద శిష్మియుడైన జబ్దియు నియమింపబడిరి. ఇది కూడా ఒక మినిస్ట్రీ ఉంది మన దగ్గర, హార్టికల్చర్ అంటారు. హార్టికల్చర్ కూడా ఒక మినిస్ట్రీయే. తర్వాత చూడండి 28 కూడా అదే. సెఫీలా ప్రదేశం నందుండు ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గేదీరుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. 29, షారోనులో మీయు పశువుల మీద షారోనీయుడైన షట్రయ్యయు లోయలలోని పశువుల మీద అద్దయి కుమారుడైన పాషాతును నియమింపబడిరి. ఇది యానిమల్ హస్బెండరీ, ఇదొక మినిస్ట్రీ. 31వ వచనంలో కూడా అదే విషయం. గొర్రెల మీద హెగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. యానిమల్ హస్బెండ్. చదవండి తర్వాత 30వ వచనంలో, ఒంటెల మీద ఇష్మాయిలైడైన ఓబీలును, గాడిదల మీద మేరోనీతీయుడైన యెహెద్యాహును నియమింపబడి. ఇది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బస్సులు లేవు కదా, ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు.
అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏంది? ఒంటెలు, గాడిదలు. వాటి మీద ఎక్కి ప్రయాణాలు చేసేవారు. వాటి మీద కూడా పరిపాలన, దాన్ని నడిపించే నాయకులను ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యము ద్వారా ప్రపంచానికి పరిపాలన పద్ధతులను పరిచయం చేశాడు. దేవునికి వందనాలు. ఈ విషయాన్ని మనము అంటే ఇక్కడ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము తెలీదు మనుషులకు. ఇంత పెద్ద జనమును, ఇన్ని లక్షల మందిని ఎట్లా పరిపాలించాలి? పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి చూడండి, అన్ని హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ట్రాన్స్పోర్టేషన్, ఫైనాన్సెస్, ఎన్ని విషయాలు మనము ఇదే అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. తర్వాత 31వ వచనంలో 32 దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. అకోని కుమారుడైన యెహూయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. ఇప్పుడు రాజుకు ఆలోచనకర్త, వివేకము గల ఆలోచనకర్త, వీళ్ళని ఏమంటారంటే ప్రైమ్ మినిస్టర్కి దగ్గరగా ఉండే వ్యక్తి, చీఫ్ మినిస్టర్కి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి, చీఫ్ మినిస్టర్కి ఆలోచన చెప్పే వ్యక్తిని ఏమంటారు? చీఫ్ సెక్రటరీ అంటారు. చీఫ్ సెక్రటరీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇక్కడ కూడా రాజుకు ఆలోచన చెప్పేటటువంటి ఆలోచనకర్త అయి ఉండెను. అతడు శాస్త్రిగా నియమింపబడెను. అన్ని విషయములలో ఒక లెటర్ రావాలన్నా, ఒక ఆలోచన చెప్పాలన్నా, ఎవరైనా సీఎం దగ్గరికి పోవాలన్నా కానీ చీఫ్ సెక్రటరీ. అట్లే ఈ విషయం ఎప్పుడో మనకు ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. మరియు తర్వాత వచనంలో చూద్దామండి, 33వ వచనంలో అహీతోపేలు రాజునకు మంత్రి, ఆర్కీయుడైన హుషై రాజునకు తోడు. హోమ్ మినిస్టర్, మంత్రి, మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఎప్పుడు అంటే తన ద్వారా హోమ్ మినిస్టర్కి ఎక్కువ మినిస్ట్రీస్ ఉంటాయి. మెయిన్ ప్రజలను పరిపాలించే బాధ్యతలు ఎక్కువగా ఈ యొక్క హోమ్ మినిస్టర్కి ఉంటాయి. తర్వాత 34వ వచనంలో అహీతోపేలు చనిపోయిన మీదట బెనయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. రాజు సేనకు అధిపతి అంటే కర్నల్, కర్నల్ అంటారు కదా, అంటే సైన్యానికి అంతటికీ పెద్దగా ఉన్నటువంటి వారు. ఈ విధంగా ఈ మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయములో ప్రభుత్వ పరిపాలనలో ఆ సిస్టమ్స్ని ముందుగానే ఏర్పాటు చేశారు. ఇవి మనము లిటరల్గా చూసి ఇప్పుడు ఈ విషయాల ద్వారా దేవుడు ఒక విషయాన్ని మనకు బోధపరుస్తున్నాడు. 23, 24 వచనాలను చదువుదాము. మొదటి దినవృత్తాంతంలో 27, 23, 24. ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను. వాగ్దానం గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గల వారిని దావీదు జనసంఖ్య ఎందు చేర్చలేదు. మంచి పని చేశాడు. అయితే జనసంఖ్య చేయు విషయంలో ఇశ్రాయేలు మీదికి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించనే గాని దాని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. దావీదు
దేవుడు తన ప్రజల విషయంలో చేసిన వాగ్దానం ఏంటంటే, ఆకాశ నక్షత్రములంత మందిగా నేను మిమ్మల్ని చేస్తాను. దానిలో ఏంటి వాగ్దానం అంటే, మీ బలం అధికమవుతుంది. మీకున్నటువంటి బలం ఇంక ఎవ్వరికి కూడా ఉండదు. ఇది దేవుని యొక్క వాగ్దానం. అంత వాగ్దానం. ఇది క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే 21 అధ్యాయం 26 నుంచి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఆయన ఎన్నుకొనెను. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకొనెను. 17వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో, భూమిని తలక్రిందులు చేయువారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. అది దేవుని యొక్క బ్లెస్సింగ్. అది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ఇప్పటికి కూడా అదే వాగ్దానం. మనము భౌతికముగా మనం నాయకులుగా లేమే, భౌతికముగా రాజకీయ నాయకులుగా మనం ఎక్కువగా లేమే, పరిపాలించే స్థాయిలో మనం లేమే అన్న ప్రశ్న వచ్చినప్పుడు యేసుక్రీస్తు మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ఈ లోక రాజ్యము, రాజ్య పరిపాలన వేరే. దేవుని యొక్క రాజ్యము, రాజ్య పరిపాలన వేరే. ఈ లోక దేవత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక దేవత 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకున్న నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. ఒకరోజు రాబోతుంది, ప్రకటన గ్రంథంలో వాగ్దానం చేయబడింది. ఇనుప దండముతో ఈ లోకాన్ని పరిపాలన చేసే గొప్ప వాగ్దానము సంఘము విషయంలో నెరవేర్చబడబోతుంది. దేవునికి వందనాలు. అది ఒక వాగ్దానం. ఎప్పుడైతే ఆ వాగ్దానం ఉన్నదో, నేను మిమ్మల్ని నక్షత్రములంతా మందిగా నేను మిమ్మల్ని చేస్తాను అని వాగ్దానం ఉందో, దావీదు రాజు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వారిని ఇక ఆయన లెక్క పెట్టలేదు. తర్వాత 24వ వచనంలో అక్కడ ఒక సమస్య. జనసంఖ్య చేయు విషయంలో ఇశ్రాయేలు మీదకి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయనారంభించను గాని ముగింపలేకపోయెను. అయితే జనసంఖ్య లెక్క పెట్టడము దేవునికి ఇష్టమైన కార్యము కాదు. అంటే నీ శక్తిని బట్టి, నీ యొక్క ఆయుధాలను బట్టి, నీ సామర్థ్యమును బట్టి శత్రువుల మీదికి పోవాలనా లేదా అని నిర్ణయించేది జరుగుతున్నప్పుడు దేవుని మీద మనము ఆధారపడకుండా ఉన్నటువంటి స్థితి ఏర్పడుతుంది. దేవుని మీద ఆధారపడకుండా ఉన్న స్థితి ఏంటి? సమృద్ధి స్థితి. సమృద్ధి స్థితి కనుక లెక్క పెట్టడము అది పాత నిబంధనలో కానీ, ఆత్మీయ విషయంలో, క్రొత్త నిబంధన విషయంలో కానీ అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఇక్కడ అక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని బలము యందు నమ్మిక ఉంచుట. నాకు ఇష్టమైనటువంటి ఒక మాట, ఐ థింక్ 1 సామ్యూయల్ చాప్టర్ 14 14వ అధ్యాయము, 1 సామ్యూయల్ 2 సామ్యూయల్ 6వ వచనము, 1 సమూయేలు 14 అధ్యాయము 6వ వచనం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదికి పోదము రమ్ము.
యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అందరూ భయపడి, సైనికులంతా భయపడి, సౌలు రాజు భయపడి దాక్కుంటున్నటువంటి సమయంలో యోనాతాను తన సేవకుడు ఇద్దరు ఫిలిష్తీయుల మీదకి పోతారు. ఆ ఆయుధములు మోసే వ్యక్తి భయపడిపోతాడు. అంత లక్షల మందే భయపడిపోతుంటే మనిద్దరం ఏం చేయగలుగుతాము అంటే, అక్కడన్నటువంటి మాట నాకు, అనేకుల చేతనను కొద్ది మంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. అంటే గాడ్ విల్ నాట్ వర్క్ త్రూ ద నంబర్. అనేకుల ద్వారా జయం రావచ్చు. కొద్ది మంది ద్వారా కూడా జయం రావచ్చు. హల్లెలూయా! ఈ సూత్రం చాలా పనిచేస్తది. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితము, మన వ్యక్తిగత జీవితాలను అవతల వ్యక్తులతో పోల్చుకుంటే ఎంత పెద్ద కుటుంబం ఉంటది వారికి. ఎంత ఆస్తి ఉంటది కదండీ! కానీ దేవుడు బలహీనులను బలపరిచేవాడు. దేవుని బలము ద్వారా మనుషులు బలపరచబడతారు. దేవుడి యుద్ధము చేయుట ద్వారానే మనుషులకు జయం వస్తది. అందుకని ఎప్పుడు కూడా నేను ఒంటరి దానను, నేను ఒంటరి వాడను, మా కుటుంబం చాలా చిన్నది అని మనం బాధపడితే దేవునికి కోపం. ఇది గుర్తుపెట్టుకో. నా దగ్గర డబ్బు ఎక్కువగా లేదు, నా దగ్గర కొంచెమే ఉంది డబ్బు అని బాధపడితే దేవునికి కోపము. ఎంత కోపమంటే ఆ ముందు అధ్యాయాలలో మనం చూస్తాం. తెగులొస్తది. తెగులు. నిన్ను శత్రువులకు అప్పగించే ప్రమాదం రావచ్చు. లేకపోతే ఒక రోగం రావచ్చు. ఎందుకు అంటే దేవుని మీద ఆధారపడడము తగ్గిపోవునప్పుడు. అన్ని విషయములలో దేవుని మీద ఆధారపడే జీవితము ఆశీర్వదించబడినటువంటి జీవితం. డబ్బు విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నామా? దేవునికి స్తోత్రం. ఆరోగ్యం విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నామా? దేవునికి స్తోత్రం. కదండీ! అన్ని విషయములలో నా బలము దేవుడే. నా సామర్థ్యము దేవుడే. 2 కొరింథీ 3:5 నాకు ఇష్టమైనటువంటి మాట. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనంలో, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా యంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలననే. మాలో ఏముంది? 3:12 అపోస్తల కార్యంలో అది కూడా అద్భుతమైనటువంటి మాట. 3:12లో, అయ్యా ఈ వ్యక్తి బాగుపడ్డాడు, కుంటివాడు లేచి నడుస్తున్నాడు. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మా శక్తి ద్వారా ఈయన స్వస్థపరచబడ్డాడా? నో. మా భక్తి ద్వారా ఈయన లేచి నడవగలుగుతున్నాడా? నో. హల్లెలూయా. ఎవరయ్యా స్వస్థపరిచేది? ఏ పాస్టర్ గారికి స్వస్థత వరం ఉంది? ఏ పాస్టర్ గారికి శక్తి సామర్థ్యాలున్నాయంటే టక 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 కొంతమంది పేర్లను మనకొచ్చేస్తాయి. కానీ పాఠం ఏంటంటే, వారిలో ఏ శక్తి లేదు. ఏ భక్తి ఈ కార్యమునకు కారకం కాదు. అది పాయింట్. శక్తి ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు. కార్యము చేసింది యేసు నామములో ఉన్న శక్తి ద్వారానే ఆ కార్యం జరుగుతది. హల్లెలూయా! ఇక వీళ్ళ వైపు తేరి చూడకూడదు. వీళ్ళను ప్రత్యేకముగా చూడకూడదు.
అట్లా ప్రత్యేకంగా చూచుట ద్వారా దేవునికి కోపం వస్తుంది. అందరినీ గౌరవించుట తప్పు కాదు. గౌరవించుట తప్పు కాదు. భౌతికంగా నంబర్ని బట్టి ఒక్కొక్కసారి పెద్ద చర్చి పాస్టర్ గారు అంటుంటారు. పెద్ద చర్చి పాస్టర్ గారు, లేక ఫలానా సహవాసంలో ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది ఉన్నారు. దేవుని కోపం. మా సంఘంలో 500 మంది ఉన్నారు సార్. చాలా పెద్ద సంఘము. చాలా పెద్ద సంఘం. 500 మంది ఉన్నారు. లెక్క పెట్టు వారి విషయములో దేవునికి కోపము వస్తుంది. ఇతర విషయాలలో లెక్క పెట్టడంలో, అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు లెక్క పెట్టడంలో అది ఉపయోగమేమో కానీ, అదేదో పెద్ద మనమే సాధించినట్టు, లేదా మాకు ఇంత బలం ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలము అన్న మనస్సు దేవునికి కోపము. ఆ కోపానికి ఫలము శిక్ష, తెగులు, శత్రువులకు అప్పగిస్తాడేమో. దేవునికి స్తోత్రం. మనం పెద్ద సంఘానికి చెందిన వారమైతే దేవునికి స్తోత్రం. అంతేగాని చిన్న సంఘాన్ని చూసి, మీరు చిన్న సంఘము, మాది పెద్ద సంఘము, దేవుని కోపం, చాలా కోపం. ఎవరిని కూడా సహించడు. దావీదునే సహించలేదు. ఎందుకు తేరి చూచుచున్నారు? ఈ సంఘంను మీరు ఎందుకు భలే తేరి చూస్తున్నారు? దేవుడు భలే ఆశీర్వదించిండు. ఎందుకు తేరి చూచుచున్నారు అంటే వీరి ద్వారానే ఇది జరిగిందని. నో. దేవుని సంఘము దేవుని శక్తి ద్వారా కట్టబడుతుంది. ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలు నెరవేరునట్లు కొన్ని సంఘాల్లో కొంతమంది ఉంటారు, కొన్ని సంఘాల్లో ఎక్కువ మంది ఉంటారు. తప్పే లేనే లేదు. కానీ ఈ దృష్టి ఉంది చూడండి, ఇది దేవునికి కోపం పుట్టించేటటువంటి దృష్టి. దేవునికి కోపం పుట్టించేటటువంటి దృష్టి. మేము ఎక్కువ మంది ఉన్నామని, ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఏమైనా చేయగలమని. ఎందుకైనా మంచిది మనము సైనికులు ఎంతమంది ఉంటే శత్రువు భయపడిపోతాడు కదండి. దేవుని మీద ఆధారపడుట. ఈరోజు 2 పాఠాలను మనం నేర్చుకుని ఉన్నాము. ఒకటి, దేవుడు మంచి ప్రభుత్వాన్ని ఈ భూలోక ప్రజలకు పరిచయం చేశాడు. ప్రస్తుతము దేశాలలో ఉన్నటువంటి పరిపాలన పద్ధతులకు బైబిల్లో ఉన్నటువంటివి మూలాలు. మొదటిది. రెండవది, లెక్క పెట్టుట. లెక్క పెట్టి దాని మీద ఆధారపడుట, దాన్ని బట్టి నిర్ణయం తీసుకొనుట. దాని అంటే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడుట. కంప్లీట్గా దేవుని మీద ఆధారపడుట. చాలా కాలం కిందట ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి ఆయన చెప్తాడు, పాస్టర్ గారు, ఈ సంఘంలో మీరు వాళ్ళు చెప్పినట్టు వినండి. వింటే మీకు ఏ కొదువ చేయరు. నీకు 2 ఆడపిల్లలు, వాళ్ళే పెళ్లి చేస్తారు సార్. వాళ్ళే అన్ని పెట్టుకొని వాళ్ళే పెళ్లి చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కటే చేయాలి, వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి. అంటే ఇప్పుడు నా నమ్మిక ఎక్కడికి పోతుంది? నేను దేవుని మీద ఆధారపడేది ఎక్కడికి పోతుంది? అది కొట్టివేయబడుతుంది. వివాహ విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ దేవుని మీద ఆధారపడేది ఉండదు. ఒకటే, వాళ్ళు చెప్పినట్టు వింటే, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా నడుచుకుంటే, వాళ్ళు చెప్పిన వాక్యం చెప్తే మనము సమృద్ధిగా ఉంటాము. ఏ కొదువ లేకుండా ఉంటాము. అది శాపానికి దారితీస్తుందన్నటువంటి వాక్యం యొక్క పాఠము మనకు మర్చిపోతాం. కనుక ఈరోజు మన శక్తి సామర్థ్యములను లెక్క పెట్టనవసరం లేదు. 2 చాలు. లక్షల మంది భయపడి ఉన్నారు.
ఇద్దరు వెళ్ళి జయము పొందుకొని వచ్చారు. నంబర్తో పని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీవు మాకు రాజు, నీవు మాకు దేవుడవు ప్రభా. నువ్వుంటే చాలు ప్రభా. మేము ఒంటరి వారమైనప్పటికీ, బలహీనులమైనప్పటికీ మా జయము నీ ద్వారానే ప్రభా. మా బలము నీ ద్వారానే. ఈ వాక్యాన్ని ఆయన మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.